ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్ వెరీ డేంజర్ టు హెల్త్. ఈ షార్ట్ ఫిల్మ్లోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరినీ ఉద్దేశించినవి కావు. మన జానీ వండర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ, అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ, ప్రతి ఒక్కరికీ పేరు పేరున మా ఛానల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసులకి హెచ్చరిక. నా పేరు దేవా. ఇప్పటి వరకు మిస్ అయిన అమ్మాయిల్ని కిడ్నాప్ చేసింది నేనే. ఇప్పటి వరకు 18 మందిని కిడ్నాప్ చేసింది నేనే. నా టార్గెట్ ఇంకా చాలా ఎక్కువ. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 100 మంది అమ్మాయిని కిడ్నాప్ చేయబోతున్నాను. ఈలోపు పోలీసులు మమ్మల్ని పట్టుకోవాలని ఉత్సాహంతో చూస్తే, మా దగ్గర ఉన్న 18 మందిని ఒక్కొక్కరిని ఒక్కో రకంగా క్రూరాతి క్రూరంగా చిత్రహింసలు పెట్టి మరి వాళ్ళని ఒక్కొక్కరిని చంపుతూ మొదలు పెడతాను. అందరికీ నమస్కారం. అమన్ టీవీకి స్వాగతం. నేను మీ జాను. ఈ రోజు మీ అందరి ముందుకి ఒక బ్రేకింగ్ న్యూస్ తీసుకువచ్చాను. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా సంచలనం సృష్టిస్తున్న పేరు దేవా. అవును, అతని పేరు వినగానే నరకాసురుడు మళ్లీ వచ్చాడా, లేక రావణాసురుడు ఇంకా బతికే ఉన్నాడా అనే అనుమానం అందరికీ వస్తుంది. ఎందుకంటే అతని వ్యవహార శైలి అలానే ఉంటుంది. ఇప్పటివరకు 18 మంది అమ్మాయిలని కిడ్నాప్ చేసి కనీసం వారి ఆచూకీ కూడా దొరకకుండా చేస్తున్నాడంటే అతను సామాన్యుడు కాదనే చెప్పాలి. అసలు ఎవరు ఈ దేవా? ఏం చేస్తాడో తెలీదు, ఎక్కడ ఉంటాడో తెలీదు, కనీసం ఎలా ఉంటాడో కూడా తెలీదు. కానీ తన పేరు దేవా అని, ఆ 18 మంది అమ్మాయిలని కిడ్నాప్ చేసింది తానేనని చెప్పి మరీ వీడియో రిలీజ్ చేయడం ద్వారా అందరికీ ఈ విషయం తెలిసింది. మరింత సమాచారం అందించడానికి మా అమన్ టీవీ ప్రతినిధి రమేష్ లైవ్లో ఉన్నారు. చెప్పండి రమేష్, అసలు ఎవరు ఈ దేవా? ఎందుకు అమ్మాయిలని కిడ్నాప్ చేస్తున్నాడు? అందరికీ నమస్కారం. అమన్ టీవీకి స్వాగతం. జాను, మనకు అందిన సమాచారం ప్రకారం ఇంతవరకు అయితే ఏమీ తెలియలేదు. అసలు ఈ దేవా ఎవరు, అంటే అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు అని ప్రస్తుతానికి తెలియలేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు అన్నదే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఆడపిల్లలను బయటకు పంపడానికి చాలా భయపడుతున్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకున్న నిమిత్తం స్పెషల్ ఫోర్స్ని దింపినట్టుగా సమాచారం. మిగతా సమాచారం ఇంకా తెలియవలసి ఉంది. కెమెరామెన్ జానీతో రిపోర్టర్ రమేష్. ఇంకా లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమన్ టీవీ. ఓకే రమేష్, అమన్ టీవీ ద్వారా చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు. చూశారు కదా, పోలీసులకు దమ్ముంటే పట్టుకోమంటూ సవాల్ కూడా విసరడం గమనార్హం. అతన్ని ఎలా పట్టుకోవాలో తెలియక సతమతం అవుతున్న పోలీసులు. అయితే కొత్తగా వచ్చిన ఓ పోలీస్ ఆఫీసర్ దేవాని ఎలాగైనా పట్టుకుని తీరుతానని దేవాకి ఛాలెంజ్ చేస్తున్నాడు. అతనే ఇన్స్పెక్టర్ భరత్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అమ్మాయిల మిస్సింగ్ నేపథ్యంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి, కాలేజీలకి, కనీసం బయటికి పంపించడానికి కూడా చాలా భయపడిపోతున్నారు. ఇప్పటివరకు దేవా గురించి గాని, మిస్ అయిన అమ్మాయిల గురించి గాని చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఇదంతా ప్రభుత్వం చేతకానితనం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేవాని పట్టుకోవడానికి అతని దగ్గరున్న 18 మంది అమ్మాయిలని క్షేమంగా తిరిగి రప్పించడానికి పోలీస్ వ్యవస్థ ఒక ఆపరేషన్ చేపట్టిందని, దీనికి ఆపరేషన్ జెడ్ అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి మరికాసేపట్లో కొత్తగా వచ్చిన ఎస్ఐ భరత్ కుమార్ ప్రజలకి ధైర్యం చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన విషయం చెప్పడానికి మీ అందరి ముందుకు వచ్చాను. రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి ఇంట్లో ఆడబిడ్డలు ఒంటరిగా బయటికి పంపకండి. ఇప్పటికీ 18 మంది ఆడబిడ్డలు కిడ్నాప్ అయిన విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళందరినీ క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అలాగే ఆ దేవాన్ని పట్టుకొని కఠినంగా శిక్షించే బాధ్యత కూడా మాదే. అలాగే మీరందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుచున్నాము.
దేవ సుప్రీం మాటలంటే చాలా ధైర్యంగా ఉంది. పోలీసులు మనల్ని పట్టుకోవడానికి మొత్తం అన్ని దారుల నుంచి దూసుకొచ్చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. మనం దొరికేస్తామంటావా దేవా? నాకు చాలా భయంగా ఉంది. ఈ దేవాన్ని పట్టుకోవాలంటే ఆ దేవుడి వల్ల కూడా కాదు. నువ్వేం భయపడకప్పా, నేను చూసుకుంటానులే. నీ మీద నమ్మకం ఉంది గట్టిగా. నువ్వే చూసుకోవాలి దేవా. వెళ్తున్నాను. ఈ దేవాన్ని పట్టుకోవడానికి పోలీసులు 3 చెరువులు నీళ్ళు తాగారు. నన్ను పట్టుకోవాలనే తపన ఈ పోలీసులకి బాగా ఎక్కువైపోయి ఉండదు. ఈసారి చెరువులు కాదు, సముద్రం అంత నీరు తాగించాలా. హలో, నమస్తే ఇన్స్పెక్టర్ గారు, ఎట్టున్నారో? బాగున్నారా? ఏంటండి ఈ మధ్యన డ్యూటీ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయి ఉండాలి మీకు. ఎవరు మీరు మాట్లాడేది? నన్ను తెలుగు రాష్ట్రాల్లో దేవా అని పిలుస్తారండి. మన పేరు వింటే పోలీసులకి అసలు ఈ డ్యూటీలోకి ఎందుకు వచ్చామనిపిస్తుంది. ఈ మధ్య మీ పోలీసులకి ఈ దేవాన్ని పట్టుకోవాలన్న తపనా తాపత్రయం బాగా ఎక్కువైపోయి ఉంటుంది. ఓహో, నువ్వా? పోలీసు వాళ్ళం కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఈ డ్యూటీకి నువ్వు కొత్త అనుకుంటాప్పా. ఇది వరకు చేసిన పోలీసులందరినీ అడుగు, ఈ దేవా అంటే ఏంటో చెప్తారు. ఇప్పటిదాకా వచ్చిన పోలీసులు వేరు, ఇప్పుడున్న పోలీసోడు వేరు. ఇప్పటిదాకా నాలాంటి ఆఫీసర్ని ఇంకా తగలలేదేమో. నువ్వు జర స్పీడ్ తగ్గితే మంచిదప్పా, లేదంటే ఈ దేవా స్పీడ్ ఎలా ఉంటుందో చూస్తావప్పా. డ్యూటీకి కొత్త కదా, స్పీడ్ ఉండే కొద్దీ పెరుగుద్ది. ఆపగలిగితే ఆపు. ఇప్పటిదాకా కనీసం నా మొహం ఎలా ఉంటుందో అక్కడికి కనిపెట్టలేపోరప్పా. నీ గురించి డిపార్ట్మెంట్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నా వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటారు, మనం అలాంటివి పట్టించుకోం. వాళ్ళు నా వెనకాల మాట్లాడుకుంటున్నారు కాబట్టి వెనకాల ఉండిపోయారు, నేను ముందున్నాను. మూతి మీద మీసం రాకముందే ఎట్లాంటివన్నీ మనకెందుకని వదిలేసినోడిని, అట్లాంటిది నాతోనే పెట్టుకుంటున్నావు నువ్వు. బాగా ఆలోచించుకో, తర్వాత కాళ్ళు పట్టుకున్నా సరే కనుకరించేదే లేదు. నువ్వు మనకి ఎందుకులే అని వదిలేసావు, మనం అలా వదిలే రకం కాదు. పేరు బాగా గుర్తుపెట్టుకో, సౌండ్ బాగా యాదుండాలి.
దేవా దేవా మీన్స్ ద వార్. నా దగ్గర 18 మంది అమ్మాయిలు ఉన్న విషయం మర్చిపోతున్నారు మీరు. మీరు ఇక్కడ తోకలు జాడిస్తే అక్కడ పీకలు తెగిపోతాయి. ఈరోజు మీకు మంచి అవకాశం ఇస్తున్నాను. నువ్వు నిజంగా పోలీసు అయితే నన్ను పట్టుకోరా చూద్దాం. నీకు 3 ఆఫర్లు ఇస్తాను, దమ్ముంటే పట్టుకోరా. నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ ఆఫర్లోనే నేను పట్టుకుంటాను రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, పట్టుకోరా చూద్దాం. బ్రదర్, రాజమండ్రి ఎటు వెళ్ళాలి? మీ పోలీసుల్ని బాల్తో కొట్టించడం చాలా సింపుల్ రా. ఏంటి ఏం మాట్లాడుతావు నువ్వు? నిన్ను అడ్రస్ అడిగిన మనిషి ఎవరనుకుంటున్నావురా? అబ్బా, పట్టేసుకుందామనే. నువ్వు ఆవేశంగా వెనక తిరిగి పట్టేసుకుందామని చూడమాక. నేను అంత తేలిగ్గా దొరకను నీకు. నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను, దమ్ముంటే పట్టుకోరా. సార్ లిఫ్ట్ సార్. సార్ లిఫ్ట్ ఇస్తారా? బస్ స్టాండ్ వరకు లిఫ్ట్ ఇస్తారా సార్? సరే చెప్పండి. చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడే సార్, ఇక్కడే అర్జెంట్ సార్. చాలా థ్యాంక్స్ సార్. రెండో ఆఫర్ కూడా ఫెయిల్ అయిపోయారా? రెండో ఆఫర్ ఏంటి? ఎక్కడున్నావు నువ్వు? గుర్తు చేయాలా సార్? బస్ స్టాండ్ వరకు లిఫ్ట్ ఇస్తారా? లిఫ్ట్ బాగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. చా, మిస్ అయిపోయావురా. లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ ఇస్తున్నాను. ఈసారి నువ్వు పట్టుకోకపోతే వేస్ట్ రా. ఈసారి నీకు ఇచ్చేది మామూలు ఆఫర్ కాదురా, బంపర్ ఆఫర్ రా. సేమ్ డ్రెస్తో మళ్ళీ నీ ముందుకు వస్తున్నాను, దమ్ముంటే పట్టుకోరా. చా, ఈ టెన్షన్లో నువ్వు ఏ కలర్ వేసుకున్నా కూడా చూడలేకపోయాను రా. ఇప్పుడు రా చూస్తా. ఈసారి పట్టుకోకపోతే నా పేరే మార్చుకుంటాను రా. అబ్బా నిజమా? సర్లే, మంచి మంచి పేర్లు ఉంటే నిలుక్కో వెళ్ళి. సార్ ఏం కావాలి సార్? కాఫీ తీసు. ఓకే సార్. సార్ ఇదిగో సార్.
ఇతను ఎవరు? ఒకవేళ ఇతనే దేవా అయితే ఎందుకైనా మంచిది వాళ్ళ నెంబర్ ఒకసారి ఫోన్ చేయాలి. రింగ్ అవుతుంది. ఒకవేళ అతను కాదేమో. అయితే ఖచ్చితంగా ఇతను కాదు. సార్ ఏం కావాలి సార్? స్ట్రాంగ్ టీ ఒకటి తీసుకురమ్మా. బెదరా టైం ఎంత అయింది? 4 అయింది. తమ్ముడు త్వరగా టీ తీసుకురమ్మా, టైం అయిపోతుంది బస్కి. ఇదిగోండి సార్. ఒకవేళ ఇతనే దేవా అయితే ఫోన్ రింగ్ అవుతుంది. ఇతను కూడా కాదేమో. సార్ రాయమండ్రి బస్సు ఎన్ని కొద్ది సార్? ఒక అరగంటలో వస్తుంది. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హలో. అయ్యో అయ్యో అయ్యయ్యో, చెప్పాను కదరా నన్ను పట్టుకోవడం మీ పోలీసుల వాళ్ళు అవదని. నీ ముందు వచ్చిన పోలీస్ ఆఫీసర్ని అడగరా, చెప్తారు ఈ దేవాంటి ఏంటో. నీతో టీ తాగినప్పుడు టీ కూడా మంచి టేస్ట్ వచ్చిందిరా. వాహ్ తాజ్ సూపర్. మీకు ఇంకో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకో. ఏ పోలీస్, వచ్చే నెల 10వ తారీఖున ఇదే సిటీలో 10 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేయబోతున్నాను. అసలు నువ్వు పోలీస్ అయితే పట్టుకోరా. రేయ్, ఇప్పటి నుంచి నిన్ను పట్టుకోవడమే నా డ్యూటీ. ఆల్ ది బెస్ట్. సార్ డబ్బులు సార్.
అందరికీ నమస్కారం అండి. నేను రిపోర్టర్ రమేష్. వెల్కమ్ టు అమన్ టీవీ. జాను, ఇప్పుడే మనకు తాజా సమాచారం అందింది. ఇప్పటి వరకు మనం ఏదైతే 18 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారనుకున్నామో 18 జతకి ఇంకో 10 మంది కిడ్నాప్ అయినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే కిడ్నాప్ అయిన వాళ్ళ ఆచూకీ ఒక్కళ్ళు కూడా మనకు తెలియలేదు ఇంతవరకు. దేవ నుంచి ఈ కిడ్నాప్ అయిన అమ్మాయిలందరినీ రక్షించడానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. పోలీసులు అసలు ఈ దేవాని అసలు ఎందుకు పట్టుకోవడం లేదో మనకు తెలియాల్సి ఉంది. దేవ వెనక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, మాఫియా అస్తం ఏమన్నా ఉన్నదా ఏటన్నా మనకు తెలియవలసిన సమాచారం. అసలు ఈ దేవాన్ని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరా, అసలు ఎవరు పట్టుకోలేరా అన్నది మనకు తెలియాలి. దేవాన్ని పట్టుకోవడానికి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరా? ఇతను ఎవరో మన పడవెక్కారు. హలో బెదరో, ఎవరు నువ్వు? బెదర్ నిన్నే, కేకైతే మాట్లాడవేటి? ఎంత పిలిచినా మాట్లాడేటి? ఎవరు బెదరు నువ్వు? పిలిచే మాట్లాడవా? పడవ ఎందుకు ఎక్కువ? పడవ మాది ఇది. ఎంత పొగరు బెదరో, దిగుతావా? మాకు నామల టైం అయింది. ఎంత పిలిచినా పలకవేంటి? నీ చోడేమని ఉందా నీకు? పెద్ద హీరోలాగా బిల్డప్. వారిని నీ కొల్లు కాపాడవా? కింద నుంచి చెప్పవే మరి గుడ్డోడువని నేను అరుతుంటేనే. అయ్య బాబు, ఏంటి ఓవరాక్షన్? ఏమన్నావు? ఏమన్నాను? గుడ్డోడు అన్నాను. గుడ్డోడిని గుడ్డోడు అనక గురువుగారు అంటారండి. పడవెక్కింది కాక ఎక్స్ట్రాలు ఏంటండి? సార్ ఎక్కడుండి సార్? ఒకసారి నా దగ్గర రండి మీరు. వచ్చాం. ఇప్పుడు ఏంటి సార్, నాకు ఎంత దూరంలో ఉంటారు మీరు? ఏముందో, ఎడం చేతి అయితే 1 అడుగు, కుడి చేతి అయితే 2 అడుగులు. అయితే కుడి చేయి కట్ట అనుకుంటా. ఏంటి బాబు తెగరుద్దేస్తున్నా? పడవను అరగదీసేస్తావా ఏంటి? చెప్తా. అయ్యి బాబోయ్, అదేంటన్నా అలా కొట్టేసావు? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం గుడ్డోడు. ఎవడబడతాడు గుడ్డోడు 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 అంటే గుడ్డలోడు తెలుసంత. అలా పిలవాలంటే ఒక అర్హత ఉండాలి, లేదా నా అభిమానం ఉండాలి. ఏంటన్నా నేను ఈ టైప్ తిరిగి మాట్లాడుతాను, నువ్వు ఆ టైప్ తిరిగి మాట్లాడుతున్నావు ఏంటి? ఐ యామ్ బ్లైండ్. అన్న అక్కడ గోదావరిని చూసుకన్నా.
మనిషికి 2 కళ్ళు లేకపోతే ఎంత ప్రమాదమో నేను చూస్తుంటే అర్థమవుతుంది. జీవితంలో మనకు కావాల్సింది కళ్ళు, కాళ్ళు, ఏళ్ళు కదరా, మంచి మర్యాద, మానవత్వం. ఇవి కావాలి మనకి. జీవితంలో నీకు పనికొచ్చి 3 మాటలు చెప్తాను, అండర్లో చేసి పెట్టుకో. ఆ 3 ఏంటో చెప్తున్నాను, అండర్లో చేసుకోరోయ్. 1 విశ్వాసం, 2 నమ్మకం, 3 ఆశ. ఈ 3 3 ఎగ్జాంపుల్ చెప్తాను రే, అవి కూడా గుర్తుపెట్టుకో నువ్వు. 1 విశ్వాసం. విశ్వాసం అంటే ఎంత బలంగా ఉండాలో తెలుసా? నీకు చిన్న కథ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఒక ఊర్లో బాగా ఎండలు కాస్తున్నారా. ఊర్లో అందరూ వర్షాలు పడాలని దేవుడు పూజ చేయడానికి వెళ్ళారు. అందులో ఒకడు మాత్రం గొడుగు తీసుకెళ్ళాడు. అది విశ్వాసం అంటే. 2వది నమ్మకం. అది కూడా చెప్తాను విను. నమ్మకం అంటే ఎంత గట్టిగా ఉండాలో అది కూడా చెప్తాను విను. ఒక తండ్రి కొడుకుని గాలి ఎగరేస్తూ ఆడుతున్నాడు రా. ఆ కొడుకు బాగా నవ్వుతూ ఆడుతున్నాడు. యాక్చువల్గా అయితే కింద పడిపోతాను భయపడాలి, కానీ యాక్చువల్గా కింద పడిపోకుండా వాళ్ళని ఆన పట్టుకుంటాడని నమ్మకం. అది వాడి నమ్మకం. నమ్మకం అంటే అలాగ ఉండాలి. 3వది ఆశ. ఆశ అంటే ఎలా ఉండాలో చెప్తాను విను. ప్రతి మనిషి ఏదో రోజు చచ్చిపోవాల్సిందే, కానీ మనిషి ఎక్కడ చచ్చిపోతాడో ఎలా చచ్చిపోతాడో ఎవరికి తెలియదు, ఆ దేవుడు తప్ప. అయినా సరే పొద్దున్న లెగ్దామనుకుని అలారం పెట్టుకుని చూడు, అది ఆశ. మనిషికి కావాల్సింది ఈ 3. మనిషికి 3 ఉండాలి, కానీ 2 కళ్ళు లేకపోతే ఏమైందిరా. వావ్, ఏం స్విచ్ ఇచ్చావన్నా. నీ కళ్ళు లేకపోయినా నా కళ్ళు తెరిపించావన్నా. గుడ్డోడు అన్నందుకు క్షమించన్నా. పర్లేదు తమ్ముడు, ఈరోజు అందరూ కళ్ళు మూసి నెడుతున్నారు. నిన్ను కాదు రోయ్, నువ్వేం చేస్తాలే. ఎరా, ఏం చేస్తున్నావు? ఈ దేవాన్ని పట్టుకోవడం అంత సులువు అనుకుంటున్నావా? సర్లే, మీకు లొకేషన్ పంపిస్తున్నాను, వచ్చి పట్టుకో చూద్దాం. ఈ దేవాన్ని పట్టుకుంటే ఈ దంద ఆగిపోద్ది అనుకుంటున్నావా? నీకు విషయం చెప్పనా? ఈ దేవా నీడ మాత్రమే. దీని వెనకాల అసలు రూపం ఇంకోటి ఉందిరా. ఈ నీడని ఆపాలని చూస్తే అసలు రూపం బయటకు వస్తారా. ఈ దేవాన్ని పట్టుకోవడానికి నీ తల ప్రాణం తోకలోకి వచ్చిందిరా. ఆ అసలు రూపం బయటకు వస్తే దాన్ని తట్టుకునే శక్తి నీ పోలీసులకు ఉందా? ఆ అసలు రూపం ఏంటో ఎవరో చెప్పమంటావా? చెప్తే తట్టుకోగలవా? చూపిస్తే పట్టుకోగలవా? రుద్ర రంగంలో దిగితే ఎలా ఉంటుందో తెలుసా? రాష్ట్రం అంతా రక్తం ఏర్లై పారుతుంది. ఎక్కడ చూసినా రక్తపాతమే. మీ పోలీసులకి మంచి కోరి చెప్తున్నా, ట్రై చేయకండి.